ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన అనంతరం టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రపంచ కప్ కు ఎంపికవనున్న భారత జట్టుపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లలో ఉత్కంఠ మొదలైంది. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రపంచ కప్ జట్టును కొందరు మాజీ క్రికెటర్లు ప్రకటిస్తున్నారు. అయితే కేకేఆర్ మాజీ టీం డైరెక్టర్ జాయ్ భట్టాచార్జియా భారత జట్టు కూర్పు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడమే జట్టుకు మంచిదని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసే నిర్ణయం జట్టుకే మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ఫార్మాట్ కు రోహిత్ ను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదు. హిట్ మ్యాన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అతను అద్భుతమైన క్రికెటర్. కానీ ప్రస్తుతం రోహిత్ శర్మ ఫామ్ లో లేడు. మరోవైపు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ గొప్ప ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు ప్రత్యర్థి జట్టులకు బలమైన పోటీదారులుగా ఉన్నారు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటే అతను తప్పక ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. దీంతో ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు బ్యాటింగ్ ఆర్డర్ దిగువన రావాల్సి వస్తుందని పేర్కొన్నాడు. అలాగే రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి. ఎందుకంటే బుమ్రా జట్టులో కీలక సభ్యుడు అని తెలిపాడు.